అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు ఇడ్లీలు చక్కగా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇడ్లీ పిండిలో సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇడ్లీ ప్లేట్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ గుడ్డ కూడా బాగా శుభ్రంగా గట్టిగా పిండుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ పిండి ఈ ప్లేట్లలో ఇలా చక్కగా వేసుకోవాలండి. అన్నిట్లో ఇలా పెట్టుకున్న తర్వాత ఈ గుడ్డ ఇలా వేసుకోవాలండి. ఇలా గుడ్డ వేసుకొని ఇడ్లీలు పెట్టుకోవటం వల్ల ఇడ్లీలు బాగా నీట్గా చూడ్డానికి చాలా బాగుంటాయండి. మెత్తగా కూడా వస్తాయండి. పొంగట్ల ఏం పోకుండా ఇడ్లీ చక్కగా వస్తాయండి. ఇట్లా అన్ని వైపులా ఈ గుడ్డ ఇలా చక్కగా వేసుకోవాలండి. ఇలా స్టాండ్కి ప్లేట్స్ అన్నీ పెట్టుకోవాలండి. తర్వాత పాన్లో ఈ గ్లాస్కి సగం గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి. ఇలా ఈ ఇడ్లీ ప్లేట్స్ పెట్టి మూత పెట్టుకొని పొయ్యి కింద ఆన్ చేసుకోవాలండి. పొయ్యి కింద మంట వేసుకొని ఒక్క 10 నిమిషాలు ఉంచుకుంటే మంచిగా ఇడ్లీలు రెడీ అవుతాయండి. విజిల్ అవసరం లేకుండా ఇలా పెట్టుకోవచ్చండి. ఇలా చూడండి, ఆవిరి సౌండ్ బాగా వస్తుంది చూడండి, వినండి. ఇప్పుడు ఆపేయచ్చండి పొయ్యి కింద. ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవచ్చండి. ఇలా ప్లేట్లు తీసుకొని కొద్దిగా నీళ్ళు తీసుకోవాలండి. అప్పుడు ఇడ్లీలు బాగా వస్తాయండి. ఇలా గుడ్డ తీయాలండి. ప్లేట్లో పెట్టుకొని ఇట్లా ఇడ్లీలు తీసుకోవాలండి. చూడండి ఇడ్లీలు ఎంత చక్కగా వచ్చాయో. ఫైనల్లీ ఇడ్లీలు చక్కగా రెడీ అయ్యండి. వీటిల్లో పల్లి చట్నీ, కారప్పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మన ఇంట్లో మన చేతితో చేసుకుని ఇడ్లీ అయితే దూదుల్లాగా మెత్తగా, మల్లెపూలాగా తెల్లగా, చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. నోట్లో వేసుకోగానే కరిగిపోయేటట్టు ఇడ్లీలు బాగా జ్వరం వచ్చినప్పుడు అట్లా మంచిగా తినడానికి బాగుంటుందండి. పిల్లలు పెద్దలు బాగా ఇష్టంగా తింటారండి. ఇడ్లీలో ఉపయోగించే మినప్పప్పు అది మన శరీరానికి చాలా మంచిదండి. మినుములు తింటే శరీరం ఇనుములాగా తయారైద్ది అంటారండి మా నాయనమ్మ వాళ్ళు. ఇడ్లీలు ప్రయాణానికి అది కూడా తీసుకెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇంత మంచి రుచికరమైన ఇడ్లీ మీకు కూడా చేసుకోవాలని తినాలనిపిస్తుంది కదండి. అయితే వెంటనే ట్రై చేయండి.